ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. మనము శ్రమకాల ధ్యానంలో 29వ దినానికి చేరి ఉన్నాము. ఈ దినము ఎరుగని స్థితి. మన అంశము ఎరుగని స్థితి అంటే కన్ఫ్యూజ్డ్ స్టేట్, లేదా మనం ఏ పరిస్థితిలో ఉన్నామో తెలియని పరిస్థితి అనేసి ఇక్కడ టైటిల్ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి 2 వాక్య భాగాలు మనకి పొందుపరచబడినాయి. మనం ఈ వాక్య భాగాలను అనుసరించే మనం ధ్యానం చేయుచున్నాము. స్ట్రిక్ట్‌గా ఈ వాక్యాల్ని మనం ఫాలో అవుతున్నాం. ఈ దినం మనం ఒక శిలువ ధ్యానానికి సంబంధించిన కీర్తన విని మన ధ్యానంలోనికి వెళ్దాం. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. ముళ్ళతో కిరీటమల్లి నీ శిరముపై చల్లాటమున మొత్తిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్ము సిల్లిపోతివ రక్షక. కలువరి గిరిదనుక సిలువ మోయాలేక కలవరము నొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. బల్లి దుండగు బంటు బల్యమున నీ ప్రక్క చిల్లిబడబొడిచినాడా. ఉల్లోలములవలే నల్ల నీరుగంగ చల్లారె గద కోపము. కటకట పాప సంకటము బాపుటకింత పటుబాధ నొందినావా. ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత పెటుల వర్ణింతు స్వామి. ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాట్లు నొందినావా. లెంటులోని 29వ దినము. ఈ దినానికి అంశము ఎరుగని స్థితి. ఇది యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 47 నుంచి 49 వచనాలు, మరియు లూకా సువార్తలో 23వ అధ్యాయము 33 నుంచి 38 వచనాల మధ్య వివరించబడి. మొదటిగా యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 47 నుంచి 49 వచనాలు చూస్తే, దక్షిణ దేశమా యెహోవా మాట ఆలకించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టెదను. అది నీలో నున్న పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ
దహించును, అది ఆరిపోకుండా ఉండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. అది ఆరకుండా యెహోవానైన నేను దాని రాజబెట్టితనని సమస్తమైన జనులకు తెలియబడును. అయ్యో ప్రభువా, యెహోవా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని. ఇక్కడ మరి ఈ వాక్య భాగాల్లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీలోని ప్రతి పచ్చని చెట్టు, ప్రతి ఎండిన చెట్టు, అంటే నీతిమంతులు, దుష్టులు, దీనికి సంబంధించి మరి యెహెజ్కేలు గ్రంథం 21వ అధ్యాయము 3, 4 వచనాలు కూడా చూసుకుంటే, యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని, నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరునూ ఉండకుండా అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము వరదీసి ఉన్నాను. నీతిపరులేమి దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని ఓరలో నుండి బయలుదేరి ఉన్నది. ఇది మరి మనం చూస్తే 2-3 దినాల క్రిందట పచ్చని చెట్టు, ఎండిన చెట్టు, పచ్చని మ్రానుకి లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం, ఈ యొక్క వాక్య భాగాన్ని లూకా సువార్తలో 31వ వచనంలో మరి ప్రభువు దీనిని సూచించుచున్నారు. ఎలా అంటే 31వ వచనంలో అక్కడ వారు పచ్చిమ్రానికే ఇలాగ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురో అని చెప్పాను. దాని గురించి మనం నిన్న మొన్న మరి చాలా ధ్యానించి ఉన్నాం. పచ్చిమ్రాను యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉంది, లేదా నీతిమంతులకి సాదృశ్యంగా ఉంది. మరి వారు అంతకుముందు యెరూషలేముకు వచ్చిన అనేక మంది ప్రవక్తలను వారు ఎలా హింసించి వారిని ఎలా పట్టున పెట్టుకున్నారో, మరి యేసు ప్రభు యెరూషలేము జయప్రవేశం చేస్తున్నప్పుడు ఆయన చెప్పి ఏడ్చుచు యెరూషలేమునకు జరగబోవు నాశనం గురించి, మరి ఆయన 70వ సంవత్సరంలో జరగబోయే నాశనం అనగా యేసు ప్రభు 30వ సంవత్సరంలో మరి ఆయన సిలువ వేయబడ్డాడు. 30వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన, సరిగ్గా ఈ దినమే ఏప్రిల్ 7వ తేదీన ఆయన సిలువ వేయబడ్డాడు. AD 30 ఆయన యేసు ప్రభు ముందుగానే జన్మించారు. క్రీస్తుకు పూర్వం 4-5 సంవత్సరాల మధ్య ఆయన జన్మించాడు. అందుకనే 33.5 సంవత్సరంలో ఆయన ఆయుష్ చనిపోయేటప్పటికి. అది కాబట్టి 40 సంవత్సరాల తర్వాత నిన్న ధ్యానించాం కదా, 40 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఆయన ఊహించి, అమ్మలారా మీరు నా కోసం ఏడవకండి, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకంటే ఆ టైంలో జరగబోయే విధ్వంసకాండను గురించి మీ పిల్లల గురించి టేక్ కేర్ చేయండి. నా పరిస్థితి నో ప్రాబ్లం అనేసి ఆయన అంత బాధ అనుభవిస్తూ సిలువ మోస్తూ పడిపోయి కూడా అక్కడ ఉన్న స్త్రీలతో చెప్పారు. మరి స్త్రీ ద్వారా మొట్టమొదటిగా పాపము ఈ లోకంలోకి ప్రవేశిస్తే, ఇప్పుడు అదే స్త్రీ గర్భాన్ని ఆయన ఉదయించి మరి ఆ సిలువ దగ్గరికి వచ్చిన వాళ్ళంతా కూడా స్త్రీలే. యేసు ప్రభు శిష్యులందరూ పారిపోయారు, యోహాను ఒక్కడే వచ్చాడు. అలాగే స్త్రీలు అనేక మంది ఆయన పరిచర్యకు సహాయం చేశారు. మరి కొంతమంది అయితే ఫైనాన్షియల్గా కూడా ఆయనకి సహాయం చేశారు. నేను మీకు 40 మంది క్యారెక్టర్స్ వాట్సాప్లో పంపించాను. అందులో చూస్తే మీరు ఎవరెవరు ఆయనకి ఏ విధంగా పరిచర్య ఎలా చేశారు అనేది మీకు అందులో ఉంటుంది. మరి ఆయనకు ఆదివారం తెల్లవారుజామున సుగంధ ద్రవ్యాలు పూయాలని మొట్టమొదటిగా స్త్రీలే వెళ్ళారు. మొదటిగా స్త్రీకే ఆయన కనిపించారు. సో ముళ్ళును ముళ్ళుతోటే తీయాలన్నట్టు స్త్రీ ద్వారా వచ్చినది. ఆ స్త్రీలు ఎక్కువగా మరి ఇక్కడ హైలైట్ చేయబడ్డారు యేసు ప్రభు యొక్క పునరుద్ధానంలో.
మొట్టమొదటి పునరుద్ధాన సువార్త స్త్రీలే ప్రకటించారు. అందుచేత పునరుద్ధాన ఆదివారం అయిపోయిన తర్వాత మొట్టమొదటి ఆదివారం స్త్రీలకు మరి స్పెషల్గా అన్ని సంఘాల్లో కేటాయిస్తూ ఉంటారు. ఇక్కడ యెహోవా దేవుడు మరి ప్రతి పచ్చని చెట్టు, ప్రతి ఎండిన చెట్టు అది కాల్చివేయబడను, జ్వాలలు చల్లారవు, అడవిలోని వస్తువు ఒకేసారి మంటకు గురవుతుంది. దక్షిణము నుండి ఉత్తరం వరకు అనగా మరి మనం చరిత్రలోకి వెళ్తే 12 గోత్రాల వారు ఈ యొక్క ఆ, రాజ్యాలు 2 కింద విడిపోయినాయి. ఒకటి దక్షిణ రాజ్యం, ఒకటి ఉత్తర రాజ్యం అనేసి ఆ 2 ముక్కల కింద అయినాయి. 10 గోత్రాలు ఒకవైపు ఉన్నాయి, 2 గోత్రాలు ఒకవైపు ఉన్నాయి. ఆ హిస్టరీ మనకి ఇప్పుడు అంత అవసరం లేదు. కానీ ఆ భూమి అంతటా మరి నేను అగ్ని రగిల్చెదననేసి అది తీర్పులో పంపబడినని ప్రతి ఒక్కరూ తెలుసుకొందురు. మరి ప్రతి వారి ధ్యానాల్లో మనం సోమవారం పూట ఒకప్పుడు విన్నది ఏంటంటే, మామూలుగా బిల్డింగ్స్ ఏవైనా సరే ఒక 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు అయిన తర్వాత అవి డిస్మాంటిల్ చేసేసి అదే ప్లేస్లో కొత్తగా మరి భవనాలు నిర్మిస్తూ ఉంటారు. కువైట్లో అయితే ఎక్కువగా అది చేస్తున్నారు. అదేవిధంగా ఒక బ్రిడ్జ్ 100 సంవత్సరాలు అయిపోతే కొత్తగా ఇంకొక బ్రిడ్జ్ నిర్మిస్తారు. మరి దేవుడు ఈ లోకంలో పాపం లేకుండా ఉండాలని, మానవునితో సహవాసం చేయాలని, ఫ్రెండ్లీగా ఉండాలని సృష్టిస్తే ఇవన్నీ మరి మానవుని ద్వారా పాపము ప్రవేశించటం వల్ల ఆ రోజే ఆయన తన ప్రణాళికలో తన స్వకీయ కుమారుని పంపించాలని ఆయన మరి ఏర్పాటు చేసి ఉన్నారు. ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనంలో. ఆ విధంగా మరి ఈ పాపముతో నిండిపోయిన ఈ భూమిని ఆయన హీ వాంటెడ్ టు డిస్మాంటిల్, అది అగ్నితో కాల్చివేసి క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని, క్రొత్త వాతావరణాలని ఈ రోజుల్లో చూస్తే సైంటిఫిక్గా మిసైల్స్ ఇవన్నీ వెళ్ళటం వల్ల ఓజోన్ లేయర్ అంతా చిరిగిపోయింది. మరి మనం చూస్తే పాపం ఎలా తాండవం చేస్తుందంటే అలా తాండవం చేస్తుంది. చిన్ని చిన్ని పాపాలే కాదు, ఏది మద్యం సేవించడం ఇవి కాదు, వ్యభిచారం అనేది కాదు, మరి ఎల్జిబిటి అంటే లెస్బియన్స్, గే, ట్రాన్స్జెండర్ అంటే మరి లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు, బయోసెక్షువల్స్, ఇటు ఆడవాళ్ళతోటి ఇటు మగవాళ్ళతోటి కూడా వారు మరి సెక్స్లో పాల్గొనేవారు. ఎల్జిబిటి సొసైటీ ఎక్కువైపోతుంది. సేమ్ సెక్స్ మ్యారేజెస్ని ప్రపంచంలో మరి పాశ్చాత్య దేశాల్లో అన్నీ కూడా వారు ఆథెంటికేటెడ్గా అంటే లీగల్గా అప్రూవ్ చేస్తున్నారు. ఇటువంటి పాపముతో దేవుడు ఆదాముకు తోడుగా ఉండటానికి అవ్వను సృజించాడు. మరి ఇప్పుడు కూడా కావలసినంత మంది ఆ స్త్రీ పురుషులు ఉండగా స్త్రీ పురుషుడు వివాహం చేసుకుంటాం అనేది దేవుని దృష్టిలో చాలా హేయకరమైనది. అన్నిటికంటే ఎక్కువ కోపం వచ్చేది అది. కాబట్టి దేవుడు ఈ భూమిని అంతటినీ కాల్చివేసి నూతన ఆకాశాన్ని, నూతన భూమిని ఆయన సృష్టించి రెనోవేట్ చేస్తున్నారు. రెనోవేట్ చేసి పరలోకము నుండి యెరూషలేము, నూతన యెరూషలేము పరలోకము నుండి దిగి వచ్చుట నేను చూచి తిని అని యోహాను మరి ప్రకటన గ్రంథంలో వ్రాశారు. అక్కడ మనము దేవునితో నివసించే వారంగా ఉంటాము. అక్కడికి మనం ఎత్తబడేటట్టుగా మనము క్రీస్తుతో సహవాసం చేస్తూ ఉండాలి. దీని యొక్క అర్థం అదేనమాట. 40 యేసుప్రభు చనిపోతున్నప్పుడు 40 సంవత్సరముల తర్వాత జరగబోయే భయంకరమైన ఆ మారణ కాండ, ఆ కత్తి తీశాను నేను, అందరూ హతమార్చబడతారంటే 70వ సంవత్సరంలో టైటస్ చక్రవర్తి యెరూషలేములో మరి ఎంతమంది యూదుల్ని ఊచకోత కోసాడో రక్తం సెలయేర్లా డ్రైన్స్ అన్నిటిలో ప్రవహించింది. చాలామంది గుహల్లోకి వెళ్ళి మరి ఫెమైన్ అంటే ఏమీ ఆహారం దొరక్క
మరి వారు అందులోనే ఉండి చనిపోయారు. అటువంటి పరిస్థితులు ఉంటాయని ఎటువంటి నిగూఢమైన మరి సంగతులు చెప్పుచున్నారు. గూఢమైన సంగతులు. యెహోవా వీడు గూఢమైన అయ్యో ప్రభువా! యెహోవా వీడు గూఢమైన పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేనంటిని. ఎవరి గురించి? యెహెజ్కేలు గురించి వారు అలా చెప్తున్నారనేసి ఈ గ్రంథకర్త వ్రాయుచున్నాడు. ఇకపోతే లూకా సువార్త 23వ అధ్యాయము 33-38 వచనాలు చూస్తే మరి ఈ వీరు పిలాతు దగ్గరికి యేసు ప్రభువుని తీసుకొని వెళ్ళినప్పుడు పిలాతు వారి కోపం చల్లారుతదని ఇతనికి నేను కొరడా శిక్ష విధించుచున్నాను అన్నప్పుడు వారు ఆయన్ని తీసుకొని వెళ్ళి బట్టలు ఊడదీసి ఆయనకి రాజవస్త్రము కొరడాలతో కొట్టి రాజవస్త్రం వేసి యూదుల రాజా నేనెవరినో చెప్పుకొని నీ మీద ఉమ్మేశాను అది ఇది అని చాలా అపహాసం చేశారు. ఆయన్ని మనం చూసాం. అవన్నీ అయిపోయిన తర్వాత మరలా పిలాతు దగ్గర తీసుకొస్తే పిలాతు మరి దీనితో మీరు చల్లారారు అని నేను అనుకుంటున్నాను అంటే, నో ఇతన్ని సిలువ వేయాల్సిందే అంటే, ఓకే పస్కా పండుగ రోజున ఎవరో ఒకరిని రిలీజ్ చేయటం, క్షమించటం, క్షమాభిక్ష పెట్టటం నా కెపాసిటీ కాబట్టి నేను ఇతన్ని విడుదల చేస్తాను అంటే, నో 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 మాకు బరబ్బని విడుదల చేయి కావాలంటే, కానీ ఇతన్ని సిలువ వేయాలని చెప్పినప్పుడు మరి ఈ నీతిమంతుని రక్తము నా మీద గాని నా కుటుంబం మీద గాని ఉండకుండును గాక అని ఆచార రీతిగా ఆయన సభ ఎదురుగా మరి చేతులు కడుక్కొని రాజదండాన్ని తీసుకొని పొంతియస్ పైలట్ అను నేను మరి ఈయనకు ఈ విధమైన మరి సిలువ శిక్ష విధించుతున్నాను అని అఫీషియల్గా ఇన్ రైటింగ్ ఏదన్నా ఇన్ రైటింగ్ వెర్బల్గా కాదు. ఎప్పుడైనా పోలీస్ ఫైరింగ్ చేయాలన్నా వారందరికీ ఇన్ రైటింగ్ ఇవ్వాలి. వెర్బల్గా ఇస్తే తర్వాత నేనెప్పుడు చెప్పాను మీరు అనవసరంగా కాల్చారని అంటారు. అందుకని అక్కడ వెర్బల్గా అది తీర్పు రాసి ఇచ్చారు. అది ఇప్పటికీ మనకి మరి ఎవిడెన్స్గా ఉంటుంది. ఎవరన్నా తప్పుడు కూతలు కూస్తే వారికి ఇది సమాధానంగా ఉంటుంది. ఆ విధంగా మరి ఆ యొక్క సిలువ శిక్షను విధించటానికి ఆయనను కపాలం అనే స్థలమునకు తీసుకొని వచ్చారు. ఈ సిలువ మోసేటప్పుడు మరి ఆయన పడిపోతూ అమ్మలారా మీరు నా కోసం ఏడకండి, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పారు. అక్కడ మరి లిబియా దేశం నుంచి తన ఇద్దరు కుమారులతో సీమోను అనే అతను పస్కా పండుగను ఆచరించటానికి వచ్చాడు ఉత్తర ఆఫ్రికా నుంచి. అప్పుడు అతన్ని పిలిచి ఆ రాను వాళ్ళు ఈ సిలువ మోయి అని చెప్తే ఆ సిలువ మోసే అదృష్టం అతనికి దొరికింది. ఆ విధంగా నిన్నటి దినాన్న మనము మరి సీమోను సిలువ మోయటం, అదే విధంగా మరి కురేనీయుడైన సీమోను సిలువ మోయటం, స్త్రీలు ఏడ్చటం ఇవన్నీ నిన్న మనము ధ్యానం చేసి ఉన్నాం. ఆ ప్రయాణం ఇప్పుడు గొల్గతా అనే కొండకు మరి వరకు వెళ్ళింది. ఇది కపాలమనబడిన స్థలము. కపాలం అంటే పుర్రె, అంటే పుర్రె అంటే మరి రౌండ్గా పైన జారిపోయేటట్టు ఉంటుంది చూసారా, అలాగా స్కల్. కపాలం అనే స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడి వైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వీసిరి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. అప్పుడు వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతట సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదులకు రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైక వ్రాయబడెను. ఇక్కడ జరిగిన విశేషాలు ఏంటంటే మరి ఆయనకు సిలువ శిక్ష విధించిన తర్వాత ఆయనను మరి ఎవరైతే సిలువ శిక్ష అనుభవించవలసి ఉన్నారో ఆ సిలువను మోసుకొని అక్కడికి వెళ్ళాలి.
అక్కడ అదే శిలువ మీద వారిని మరి సిలువ వేస్తారు. అందుచేత యేసు ప్రభువుని ఆ సిలువతో ఇక్కడి నుంచి ఆ సిలువను మోయించుకుంటూ తీసుకెళ్లారు. కపాలం అనబడిన స్థలంకి వచ్చినప్పుడు కుడి ప్రక్కన ఒకళ్ళని, ఎడమ ప్రక్కన ఒకళ్ళని ఇద్దరు దొంగలతో పాటు ఆయన్ను సిలువ వేశారు. ప్రజలందరూ చూస్తున్నారు. అప్పుడేమైందంటే హెబ్రీ భాషలో గొల్గోతా అంటే అది అని పిలువబడే కపాలము ఉన్న ప్రదేశము. అనగా కపాలములా కనిపించే కొండ. చాలా స్టీప్‌గా ఉంటదనమాట. అది ఎక్కడానికి కూడా చాలా కష్టం. అందుకని ప్రభువు చాలా ఇబ్బంది పడి సిలువ మోయలేక మరి మధ్యలో పడిపోవటం, ఆ పాటలు వింటుంటే మనకి హృదయం పిండేసేటట్టు ఆ రాగం అయ్యి ఉంటాయి. మనసా యేసు మరణ బాధలెనసి పాడవే అనేసి. ముళ్ళతో కిరీట మల్లి నీ శిరముపై జల్లాటమున మ్రొక్కిరా అని ఆహ్, ఆ ట్యూన్స్ ఇట్‌సెల్ఫ్ మనకి చాలా హృదయాన్ని పిండేసేటట్టుగా ఉంటాయి. మరి అది చక్కగా కవులు రచించారు. ఇక్కడ కపాల స్థలం అంటే ఆ ఏరియా అంతా కూడా పుర్రెలుంటాయనేసి, లేకపోతే తల మనది సాఫ్ట్‌గా ఉండే బోడిగుండు అంటారు కదా! అలాంటి సూదిగా, స్టీప్‌గా ఉండే కొండ అనేసి దీనికి అర్థం. ఇది హెబ్రీ భాషలో దీన్ని గొల్గొతా అని అంటారు. ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయం 33వ వచనంలో వారు కపాల స్థలమను అర్థమిచ్చు గొల్గొతా అనబడిన చోటికి వచ్చి 34వ వచనంలో చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. ఇక్కడ మనం గమనించినట్లయితే అంటే మనం మంచి శుక్రవారం వినే మెసేజెస్‌లో 7 మాటలు లింక్ చేసి మాట్లాడతారు కాబట్టి అది ఆ రోజు వినే విధానం వేరు. ఇక్కడ కపాలం అనే స్థలానికొచ్చినప్పుడు అంటే దప్పికొనుచున్నాను అన్నప్పుడు ఈ ద్రాక్షారసం ఇచ్చినట్టుగా అక్కడ మనం చెప్తున్నారు. ఇక్కడ ముందుగా మనం ధ్యానం చేస్తే చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు ఇచ్చిరి. ఎందుకంటే ఆయన లేఖనం నెరవేరినట్లు దప్పికొనుచున్నాను ఇంత దూరం ట్రావెల్ చేసేటప్పటికి మరి ఆయనకి దాహమయ్యి దప్పికొనుచున్నానని అడిగుండొచ్చు. అది దానికి ముందుగానే ఇక్కడ చేదు కలిపిన ద్రాక్షారసమును ఆయనకు త్రాగనిచ్చిరి. ఈ చేదు అంటే వినిగర్ అని చెప్పుకోవచ్చు దీన్ని. మరి ఈ చేదు ఎందుకు కలుపుతారు అంటే మరి ప్రతి దానికి చాలా అర్థాలు ఉంటాయి. చాలామంది దీనిని రకరకాలుగా మరి చెప్తున్నారు. అయితే అంటే యేసు ప్రభుకి ఆ ద్రాక్షారసం ఇస్తే ఆ ద్రాక్షారసం మత్తులో ఆయన శిలువ బాధ భరించలేరేమో అని ఆయన వద్దన్నాడనేసి సొంతంగా మరి కొంతమంది చెప్తా ఉంటారు. ఇక్కడ అర్థం ఏంటంటే ఈ చేదు ద్రాక్షారసం అనేది పస్కా పండుగలో వారు ఐగుప్తులో 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉన్నప్పుడు పడిన ఆ బాధల్ని గుర్తు చేసుకుంటానికి దేవుడు యెహోవా దేవుడు వారిని పస్కా పండుగ ఆచరించమని చెప్పాడు. ఆ పస్కా ఎలా ఆచరించాలంటే ఆ ఏడాది దోషము లేని మగ గొర్రె పిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని ద్వారబంధానికి వ్రాసి దానిని కాల్చి అంతేగాని గ్రిల్ అన్నమాట. నూనెలో గాని, నీటితో గాని దాన్ని ఉడకబెట్టకూడదు, వండకూడదు. మంటలో దానిని కాల్చి అప్పట్లోనే ఉంది గ్రిల్ ఇప్పుడు కాదు. కాల్చి చేదు కూరలు నంజుకొనుచు నడుముకు దట్టి కట్టుకొని, చెప్పులు తడుగుకొని, కర్ర చేతిలో పట్టుకొని రెడీగా తినాలి అనేసి చెప్పారు. ఆ పస్కా పండుగ ఆచరించే విధానం. అందులో మరి మనం మధ్యలో ఒక శాండ్‌విచ్ తీసుకొని పెప్సీ ఎలా తీసుకుంటామో అలాగా అది తినటానికి చేదు కలిపిన ద్రాక్షారసం తీసుకోవాలి. ఈ చేదు ఎందుకంటే వారు ఐగుప్తులో పడ్డ కష్టాల్ని గుర్తు చేసుకుంటానికి చేదు కూరలు అంటే గిరిగిరాకు ఇవన్నీ కూడా ఎందుకంటే వారు పడిన కష్టాల్ని గుర్తు చేసుకుంటూ ఈ చేదు ద్రాక్షారసాన్ని త్రాగుచూ వారు మనం ప్లాట్‌ఫార్మ్ మీద ట్రైన్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతదో అని కంగారుగా
బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తామో అప్రమత్తంగా ఆ విధంగా దానిని భుజించాలి అని దాని యొక్క అర్థం. ఇప్పుడైతే మనం మోడ్రన్ పస్కాని ఆచరిస్తున్నాం. అనగా కుటుంబముగా మనము టేబుల్ మీద కూర్చుని ఒక గంట సేపు భోజనం చేయటం ఇప్పుడు ఆచారం. ఎందుకనగా మనము బానిసత్వంలో నుంచి బయటకు వచ్చాం. యేసు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా మనము పాపం అనే బానిసత్వంలోంచి కూడా బయటకు వచ్చాం. నౌ మనము రాజవంశీకులము మరియు యాజకులం. కాబట్టి రిలాక్సింగ్‌గా ఇప్పుడు మనం ఆచరించే పస్కా 1 అవర్, 2 అవర్స్ అలాగ మనం కూర్చుని ఎక్కువ టైం చేస్తున్నాం. అక్కడైతే వాళ్ళు నిలవబడి ఫాస్ట్‌గా తినాలి. 5 నిమిషాల్లో తిన్నట్టుగా తినాలి. మరియు ఈ ద్రాక్ష రసంలో 2 రకాలుంటాయి. ఎలా అంటే ఒకటి చేదు ద్రాక్ష రసము, రెండవది తీపి ద్రాక్ష రసము. యేసు ప్రభు కానా వివాహానికి వెళ్ళినప్పుడు ఆ విందు యజమాని ఆ ద్రాక్ష రసం అయిపోయిందని కంగారు పడుతున్న టైంలో మరి యేసు ప్రభు తల్లి ఆయన దగ్గరికి వచ్చి, "నాయనా ద్రాక్ష రసం అయిపోయింది" అంటే, "ఇంకా నా టైం రాలేదమ్మా" అనేసి, సరే ఆ బానల్లో నీళ్లు నింపమను అని వెళ్ళి, "మీరు ఇప్పుడు దీన్ని సర్వ్ చేయండి" అన్నప్పుడు వారు మరి వెనక ఇచ్చిన ద్రాక్షారసం చాలా టేస్ట్‌గా ఉందనేసి చాలా మరి అప్రిషియేట్ చేశారు. కాబట్టి అక్కడ వివాహ సందర్భంలో ఇచ్చే ద్రాక్షారసము స్వీట్ వైన్. ఇక్కడ చేదు కలిపి ఇచ్చిన ద్రాక్షారసము ఇట్స్ బిట్టర్ వైన్. సో, స్వీట్ వైన్, బిట్టర్ వైన్ ఏ అకేషన్‌కి ఏ వైన్ వాడతారో అది మనం గమనించాలి. అందుచేత వీరు ఆ ఆచార ప్రకారంగా పస్కాను ఆచరిస్తూ ఈ చేదు కలిపిన ద్రాక్షారసం వారందరూ అక్కడ సేవిస్తూ అక్కడుంది. యేసుప్రభు దప్పికవుతుందని ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినప్పుడు మరి ఆయనకు ఈ ద్రాక్షారసాన్ని మరి ఇవ్వబోయారు. అయితే ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లక పోయెను. ఆయన దాహం అడిగితే వీళ్ళు ద్రాక్షరసం ఇచ్చారు. అంచేత ఆయన త్రాగలేదు. అంతేగాని ఆయనకి మత్తొచ్చేస్తే శిలువ శిక్ష ఆయన అనుభవించలేకపోతున్నాం అనేసి చాలామంది చెప్తున్నారు. నేను వారిని ఏమి కామెంట్ చేయట్లేదు. బట్ రియల్ ఫ్యాక్ట్ వచ్చి ఇది. ఇక్కడ మరి లూకా సువార్తలో యేసు ప్రభు ప్రార్థన చేసిన 7 సందర్భముల్లో చివరిది ఏంటంటే లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనంలో ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి ఆయన ప్రార్థన చేసినప్పుడు బాప్తిస్మం తీసుకుని ఆకాశం తెరవబడి ఈయనే నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆ స్వరం మనం అందరం విన్నాం. పరిశుద్ధాత్మ రావటం ఇవన్నీ మనకి తెలుసు. మరొకసారి అపోస్తల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయం 60వ వచనంలో స్టెఫెను మొట్టమొదటి సంఘ పెద్ద స్టెఫెన్ అలాగే మరి మొట్టమొదటి మార్టైర్ మొట్టమొదటిగా హతసాక్షి అయినటువంటి అంటే అపోస్తులు కాకుండా లేమెన్ నుంచి హతసాక్షి అయినటువంటి వాడు స్టీఫెన్ అంటారు ఇంగ్లీష్లో. అతనిని రాళ్లతో కొట్టి ఈ యూదులు మరి అతన్ని హింసించినప్పుడు అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. మరి సౌలు అంటే పౌలు కూడా అక్కడ ఈ రాళ్ళు విసిరిన వాళ్ళలో ఒకడు. అతడు చనిపోయే ముందు ఒక్కసారి అతన్ని రాళ్ళేస్తే ఇలా మోకాళ్ళకి కిందకి ఇలా పడిపోయి ఆకాశం వైపు చూస్తూ మరి ప్రభువా వీరి మీది ఈ పాపము మోపకమని శబ్దం చేసినప్పుడు ఆకాశం తెరవబడట ఇతని ఆత్మ అటు వెళ్ళిపోవటం వీళ్ళందరూ గమనించారు. ఆ విధంగా మరి స్టెఫెను మొట్టమొదటిగా హతసాక్షి అయ్యాడు. ఆ తర్వాత ఏమైందంటే మరి వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకు చీట్లు వేసిరి. ఇది లేఖనం నెరవేరినట్లు జరిగింది. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు
పంచుకొనిరి. ఇప్పుడైతే మరి పాచికలు వేస్తున్నారు, లేకపోతే ఇంకోటి వేస్తున్నారు. ఒకప్పుడు చాలా కాలం వరకు ఏదైనా చేయాలంటే చీట్లు వేసేవారు. ఎస్ ఆర్ నో కావాలన్నా చీట్లు వేసేవారు. మరి 12 మంది అపోస్తలులు ఎవరు ఏ డైరెక్షన్‌లో వెళ్ళాలనే దానికి కూడా యేసుప్రభు చనిపోయిన తర్వాత చీట్లు వేసుకున్నప్పుడు తోమాకు మరి భారతదేశం వైపు వెళ్ళాలని ఆయనకు చీటీ వచ్చింది. అయితే ఇక్కడ వీరు మరి ఆయన వస్త్రములను పంచుకొనటానికి చీట్లు వేశారు. ఇది 3 సువార్తల్లోనూ రాయబడింది. మార్కు సువార్తలో అయితే వారాయనను సిలువ వేసి ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో చీట్లు వేసి వాటిని పంచుకొనిరి. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనంలో సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చునట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఒకటే. తర్వాత ఏమైందంటే మరి ఆయన వేసుకున్న ఆ అంగి దిష్టాషలానే ఉంటది. లేదా ఇప్పుడు యాజకులు వేసుకునే ఆ అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుంచి యావత్తు నేయబడినది గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. ఆ అంగి తీసేశారు. అప్పుడు 24వ వచనంలో వారు దానిని చింపక, ఎందుకంటే పైనుంచి ఒకటే, నో జాయింట్ ఎట్ ఆల్, డైరెక్ట్‌గా నేయబడింది అలాగా. కాబట్టి వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసము చీట్లు వేయదమని మరి ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇది అంతా కూడా మరి ఒక లేఖనం నెరవేరినట్లు వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కొరకు కోసము చీట్లు వేసిరి అను లేఖనం నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగు చేసిరి. ఆయన వస్త్రాల ముందు వారు పంచేసుకున్నారు. ఎవరికి కావాల్సిందాడు. అయితే ఈ అంగీ వచ్చేటప్పటికి అది యూనిక్. అంటే పైనుంచి కింద వరకు ఎక్కడ జాయింట్ లేకుండా ఉంది కాబట్టి అది కట్ చేసి పంచుకోవాలి. అలా వద్దు, ఎవరో ఒకరికే తీసుకోండి అంగీగా అనేసి వారు చీట్లు వేసుకున్నారు. ఇక్కడ మనం చూస్తే లూకా సువార్తలోని 44వ క్రొత్త నిబంధన ప్రవచనం ఏంటంటే ఆయనను ఎగతాళి చేస్తూ ఆయన వైపు ముక్కులు త్రిప్పి చూచిరి. ఎవరు వీరు అంటే లూకా సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ ప్రజలు నిలిచుండిరి అని మనం చదివాం ఇందాక. ఆ సిలువ దగ్గర ప్రజలందరూ నిలిచుండిరి అని మనం ఇందాక చదివాం. ఎవరు నిల్చున్నారంటే ధనాపేక్ష కల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, ఈ పరిసయ్యులు అనే దానికి ముందుగా వారి క్యారెక్టర్, వారి లక్షణాలు ఏంటో ముందుగా ప్రిఫిక్స్ కింద మరి ఇచ్చారు. ఎలా అంటే ధనాపేక్ష గల పరిసయ్యులు. ఈ పరిసయ్యులు అనే వాళ్ళందరూ కూడా ధనాపేక్ష కలిగిన వారు అనేసి. ఈ దినాన మనం కూడా మనలో ఎవరైనా ధనాపేక్ష కలిగి ఉంటే ఇట్స్ అ వార్నింగ్ ఫర్ అస్. ధనాపేక్ష సర్వమన్నిటికి మూలము, నాశనాలకి. దేవుడు మనకి ఎంత ఇచ్చాడో దానితో తృప్తిపడి ఉండటం మంచిది. అంతేగాని నేను ఇంత సంపాదించాలి, అంత సంపాదించాలి అని ధనాపేక్ష కలిగి ఉండటం క్రైస్తవ లక్షణం కాదు. ధనాపేక్ష నీలో ఉందంటే సాతాను నీలో ఉన్నట్టే. కాబట్టి ఈ పరిసయ్యులకి అటువంటి బుద్ధి ఉంది కాబట్టి ఆయన వైపు ముక్కులు తిప్పి చూచిరి అని ఇక్కడ వ్రాయబడుతుంటే ఆయనను అపహసించుచుండిరి ఈ పరిసయ్యులు, శాస్త్రులందరూ. అప్పుడు ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. అది ఏ కాంటెక్స్ట్లో వస్తుందో అది తర్వాత చూడవచ్చు మనం. నన్ను చూచు వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఇది కీర్తనకారుడు మరి ముందుగానే ప్రవచించారు. విందు కాలమునందు దూషణలాడు వదరబోతుల వలె వారు
నా మీద పండ్లు కొరికిరి. ఒక్కొక్కసారి విందులు జరుగుతూ ఉంటే ఎక్కువ మంది ఉండటం వల్ల ఒక్కొక్కళ్ళు రైజ్ ఆడతారు బాగా. ఏంటంటే వారిని అందరూ గమనించాలనేసి అక్కడ ఒక పెద్ద హీరోయిజంగా చూపించటానికి ఏంటి ఇక్కడ ఇది లేదు, అది లేదు, ఇలా ఉందేంటి. ముఖ్యంగా పెళ్ళిళ్ళలో మేము పెళ్లి కొడుకు తరపున వచ్చిన వారము, లేకపోతే పెళ్లి కూతురు తరపున వచ్చిన వారము అని చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఆ విధంగా మరి వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. అయితే అతడు క్రీస్తు అయితే వారు ఎలాగ ఆయన్ని పరిహాసం చేస్తున్నారంటే ఇక్కడ అపహసించుచు. ఈ అపహాసం ఎలా చేస్తారంటే అపహాసములు చేయుచు నాయన యాననముపై ఉమియుచు. ఇది మరి రాజులకు రాజు అయిన ఈ అనే పాటలో మనం పాడగలం. ఇక్కడ మరి వీరు అతడు క్రీస్తు అయితే, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి అయితే తనను తాను రక్షించుకొననీయుము. ఇది మెస్సీ యొక్క లక్ష్యము మరియు సువార్త యొక్క పూర్తి అజ్ఞానమును వ్యక్తపరుచున్నది. యేసుప్రభు వచ్చింది ఎందుకంటే మనందరి కొరకు ప్రాణం పెడతం కోసం తండ్రి ఈ లోకంలోనికి పంపించాడు. ఒక స్త్రీ గర్భాన్ని ఉదయించి కాలము సంపూర్ణమైనప్పుడు. అయితే మరి వీరు ఆ అజ్ఞానంతో ఉండి వీరు ఆ సువార్తను అంగీకరించుకోకుండా మరి ఆయన తన ప్రాణమును కాపాడుకుని ఉంటే ఇతరులను ఎలా రక్షించలేడు? ఆయన అనేక మందిని రక్షించాడు. అయితే ఇప్పుడు ఆయన ప్రాణం కాపాడుకుంటలేదు. గెత్సెమనే తోటలో ఆయన మరి చేసిన ప్రార్థన ఏంటి? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అయినను నీ చిత్తమును జరిగించుము, ఇందుకే కదా నీవు నన్ను ఈ లోకంలోనికి పంపించింది అని ఆయన ప్రార్థన చేశాడు, చెమట రక్తపు బిందువుల్లా అయ్యేటట్టుగా. కాబట్టి ఇక్కడ వీరు నువ్వు మెస్సీయువు, నువ్వు దేవుని కుమారుడు, నిన్ను నువ్వు రక్షించుకోలేవా అని వీరు పరిహాసం చేస్తున్నారు. అందుకని ప్రభు ఏం చెప్తున్నారంటే మత్తయి సువార్త 16:25 తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనును. అలాగే మార్కు సువార్తలు, ఇది మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో ఏమైతే రాసిబడిందో చూస్తున్నామో, తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమును, జాగ్రత్తగా వినండి, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. అంటే మీరు అనుకుంటారు మరి సువార్త చేసే వాళ్ళందరినీ ఊచకోత కోస్తుంటే ఇదేంటి అని కొంతమంది నాస్తికులు దేవుడు యుద్ధం రప్పించి అవతల వాళ్ళందరినీ చంపేస్తున్నాడు, ఎంత బిగ్ మర్డరర్ దేవుడు అని వారు వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్, దేవుని యొక్క ఆలోచనలు అర్థం చేసుకోని మూర్ఖులు ఆ విధమైన వ్యాఖ్యానాలు చేస్తుంటారు. సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్న వానికి హతసాక్షులైన వారు మరి దేవుని మందసం దగ్గర పరిశుద్ధాలయంలో వారు అక్కడ మొరపెడుతున్నారు, ఎప్పుడు తీర్పు తీరుస్తావు ప్రభు దేవా అనేసి. కాబట్టి ప్రకటన గ్రంథంలో వారి గురించి క్లియర్గా వ్రాయబడి ఉన్నది. సువార్త నిమిత్తము ప్రాణమును పోగొట్టుకున్నవాడు వారికి ప్రత్యేకమైన కిరీటం దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. రక్షించుకొనటం అంటే ఇక్కడ ఒకవేళ మనం క్రీస్తు కొరకు మనం ప్రాణం పోగొట్టుకున్న మన ఆత్మ క్రీస్తుతో ఉంటుంది, దానిని మనం రక్షించుకుంటున్నాం, మన పరుగు తొదమొట్టిస్తాము, మనకి ఉంచబడిన జీవ కిరీటాన్ని మనం పొందుకుంటాం. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకొనును, దానిని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకొనును. కాబట్టి ఇక్కడ యూదుల రాజుగా జన్మించనని ప్రభువు చేసిన వాదన ద్వారా నేను యూదుల రాజును నీవన్నట్టే అని పిలాతు అడిగినప్పుడు యేసు ప్రభు సమాధానం చెప్పారు. కాబట్టి ఇక్కడ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే యూదుల రాజుగా నేను జన్మించానని ప్రభు చేసిన వాదన ద్వారా
యూదుల సార్వభౌమత్వమును అవమానించిరని భావించిన యూదుల దేశము పట్ల ధిక్కారము మరియు వారి చక్రవర్తి పట్ల వ్యతిరేకతతో అన్యుల సైనికుల నుండి ఇది ఆశించవచ్చును. ఏంటంటే నేను యూదుల రాజును నీవు అన్నట్టే అని చెప్పేటప్పటికి ఇతడు ఒక రాజద్రోహి, కైసరు ఉండగా నేను రాజునని చెప్తున్నాడు. మాకు రాజు ఒక్కడే, ఎవరంటే కైసరు తప్ప మాకు వేరే రాజు లేడు అని ఈ యూదుల యొక్క సార్వభౌమత్వం, సార్వాధికారం దీనంతటిని అవమానించాడనేసి ఆయన మీద మళ్ళా చక్రవర్తి సీజర్కే మేము విధేయత కలిగి ఉంటాం అనేసి ఈ అన్య సైనికులందరూ ఆ విధమైన ఆ, వ్యక్తం చేశారు. వారి యొక్క ఫీలింగ్ని ఆ విధంగా వ్యక్తం చేశారు. ఆ సమయంలో వారి కారణము ఎంత న్యాయముగా అనిపించిన మత నాయకులు వీరిలా కఠిన హృదయాలుగా ఉంటారని ఎవరు ఆశించరు. ఎంత భయంకరంగా ఆ మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి మరి ఆ ఆ, కైప ఆ మామ అల్లుళ్ళిద్దరూ ఆ మత నాయకులు, ప్రధాన యాజకులు ఎంత కఠిన హృదయాలుగా, వీరైతే మరి ఇలా దేశద్రోహి, రాజద్రోహి అని చెప్తున్నారు, కానీ వారు సిలువ వేసే వరకు వదలుకోకుండా ఎంత కఠినంగా ఉంటారని ఎవరు కూడా ఆశించలేదు. మతపరమైన మరియు అన్యుల పరిహాసకులు, అపహాసకులు చేసిన 3 ప్రకటనలు ఇక్కడ మనం గమనించగలం. వారు ఏ విధంగా యేసు ప్రభువుని అపహాసించారు? ఎవరు? ఈ మతపరమైన నాయకులు మరియు అన్యుల అపహాసకులు. అనగా వీరు మతపరమైన వారు యూదులు, అన్యులొచ్చి జెంటైల్స్ అనగా యూదులు కాని వారు యేసు ప్రభుని అపహసించిన విధానం చూడండి. 35వ వచనం, లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వచనం. ప్రజలు నిలువబడి చూచుచుండరి, అధికారులను వచ్చి వీడు ఇతరులను రక్షించును, వీడు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకునని అపహసించిరి. ఇదే ప్రజల నుండి వచ్చిన అన్య జనము ఇప్పుడు ఈ కషాయ వస్త్రాలు వేసుకున్న ఒకడు ఆ 3 మేకలు పీక్కోలేడా అని కామెంట్ చేస్తున్నారు. ఆ రోజున వారు కామెంట్ చేశారు, అపహసించారు. ఈ రోజున కూడా ఆయనను అపహసిస్తున్నారు. అయితే దేవుని ఉగ్రత, కోపము రగులుకున్నప్పుడు దక్షిణ దేశం నుంచి ఉత్తర దిక్కు వరకు ఆయన కత్తి వరలో నుంచి బయటకు వచ్చినప్పుడు అందరూ అగ్ని చేత హతమార్చబడతారు అన్న విషయము మర్చిపోనవసరం లేదు. ఎందుకంటే గుర్తు చేసుకోవాలి, ఆయనను వారు అపహసించిరి. ఇతను అనేక మందిని రక్షించాడు, వీడు రక్షించుకోలేడా? దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయిన ఎట్లా ఆ మాత్రం కెపాసిటీ లేదా అనేసి ఆయనను అపహసించారు. 37వ వచనంలో నీవు యూదుల రాజు అయితే నిన్ను నువ్వే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. నువ్వు రాజు కదా, నువ్వు ఎందుకు రక్షించుకోలేవు? యూ కెన్ డూ ఎవ్రీథింగ్. నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు. రాజులు తలుచుకుంటే దేనికి తక్కువ అనేసి మనకి తెలుగులో సామెత ఉంది అని. రెండో విధంగా 3 టైప్స్లో వారు అపహసించారు. 39వ వచనంలో వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకును, మమ్మను కూడా రక్షించుము అని చెప్పాను. ఆడు కూడా వెటకారంగా, సర్కాస్టిక్గా నీవు యూదుల రాజువే కదా, క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అని సిలువ మీదుండి బాధ అనుభవిస్తూ కూడా వాడికి ఎంత చూడండి ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వీరు ఈ విధంగా ఆయనను అపహసించిరి, ఆయనను దూషించారు. కపాలం అనే స్థలాన్ని తీసుకుని వెళ్ళి ఆయనను సిలువ వేశారు. సిలువ మీద నుండి ఆయన తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పారు.
మరి క్రైస్తవులంగా మనము క్రీస్తు యొక్క హృదయాన్ని కలిగి ఉంటే అది వీ హ్యావ్ టు బి ప్రాక్టికల్ క్రైస్తవులుగా ఉండాలి. మనం ప్రాక్టికల్ క్రిస్టియన్స్గా ఉండాలి. మొన్న మరి ప్రవీణ్ పగడాల చనిపోతే ఆయన భార్య మరి ఆ ఆయన తన భర్తను చంపిన వారిని మేము క్షమించేస్తున్నామనేసి ఆ భౌతిక కాయం దగ్గరే ఆమె చెప్పింది. ఓకే, అది వదిలేసేయండి. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మరి కువైట్ దేశంలో నేషనల్ ఎవాంజలికల్ చర్చ్ అందులో మరి ఇంగ్లీష్ కాంగ్రిగేషన్ అని ఉంది. ఆ ఇంగ్లీష్ కాంగ్రిగేషన్లో ఒక శ్రీలంకన్ వ్యక్తి అందులో సెక్రటరీగా, ఎడిటర్గా, వారికి వచ్చే మ్యాగజిన్కి ఎడిటర్గా ఉండేవాడు. అతని పేరు మీనన్నో ఏదో మరి. శ్రీలంక దేశానికి సంబంధించిన అతను చక్కటి ఉద్యోగి, మంచి ఆర్టికల్స్ వ్రాస్తూ ఉండేవారు ఇంగ్లీష్లో. తన కుమారుడు అమెరికాలో మరి హయ్యర్ స్టడీస్ చేయటానికి తన కుమారుడిని పంపించాడు. అయితే బర్త్డే రోజున తన కుమారుడు కేక్ తెచ్చుకుంటానికి వెళ్తున్నానమ్మా అని మమ్మీతోటి ఫోన్ చేసి కేక్ తీసుకొని వస్తున్నప్పుడు ఒక లారీ అతన్ని మరి ఢీ కొట్టి స్పాట్లో చనిపోయాడు. చనిపోతే పోలీసులు మరి లీగల్గా ఆ డ్రైవర్ని అరెస్ట్ చేసి జైల్లో వేసేస్తే మరి ఈ అతని పేరు నాకు సరిగా గుర్తులేదు. అతను ఇక్కడి నుంచి పర్టికులర్ వాళ్ళ అబ్బాయి బాడీ ఇక్కడికి మరి మామూలుగా వారు పంపించేశారు. అయితే అది వచ్చేసి సమాధి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా ఆయన ఇక్కడి నుంచి అమెరికా దేశానికి ప్రయాణం చేసి అక్కడ జైల్లో ఉన్న ఆ డ్రైవర్ ఎవడైతే తన కుమారుని మరి యాక్సిడెంట్లో మరి పొరపాటుని జరిగి చంపేశాడో అతనికి దేవుని వాక్యాన్ని ప్రకటించి మరి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అన్న ఈ యొక్క కొటేషన్తో అతనికి సువార్త ప్రకటించి నేను నిన్ను క్షమించుచున్నాను, నా కుమారుని వల్ల నీవు శిక్ష పొందకూడదనేసి ఆయన రిటర్న్గా అమెరికాలో కోర్టుకి ఆ పేపర్ సబ్మిట్ చేయటం వల్ల ఆ డ్రైవర్ని నిరపరాధిగా మరి వారు విడుదల చేశారు. ఇది సువార్త ప్రకటించడం అంటే. అంతేగాని ఎర్రటి బైబిలు ఒక మరి బ్యాగ్ తప్పు తీసుకుని వెళ్ళి అందరికీ ఇబ్బందిగా అబ్జెక్షన్కరంగా చేసి అదిగో వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అంటే మరి అది సరి అయిన పద్ధతి కాదు. ఎందుకంటే మనము ఇతరులను ఇబ్బంది పెట్టేటట్టుగా ఏమి చేయకూడదు. సువార్త ప్రకటించే విధానము తెలుసుకోవాలి. నిన్ను వల్ల నీ పొరుగు వాణిని ప్రేమించాలి. మన ఎడల అతిక్రమములు చేసిన మన శత్రువుల్ని మనము క్షమించాలి, ప్రేమించాలి. యేసు ప్రభు ఫస్ట్ పలికిన మాట సిలువలో, తండ్రి వీరేమి చేయుచున్నారో దే డజంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ అని వారిని క్షమించమని తండ్రికి మొరపెట్టాడు. ప్రజల నిమిత్తమై తండ్రికి మొరపెట్టాడు. కాబట్టి మనము కూడా మన శత్రువులు ఎవరిని ఉంటే మనం వారిని క్షమించాలి. అప్పుడే మనము ఈ శ్రమకాల ధ్యానాల్లో మనము పాల్గొని ఉన్నదానికి ఒక మంచి మార్పు. అంతేగాని మనం ఈ శ్రమకాల ధ్యానాలన్నీ చక్కగా భక్తియుతంగా చేసుకుని అబ్బే నేను ఎట్టి పరిస్థితుల్లో వారిని క్షమించనండి అంటే అది దైవికం కాదు. మనలో ఏమీ మార్పు లేదు. మనలో ఏ విధమైన చిగురించటం లేదు. లెంటు అనగా పగలగొట్టుకొని చీల్చుకొని బయటకు రావటం. మన హృదయము కాఠిన్యం అంతా పోయి మనము మరి చక్కటి ఫ్లెక్సిబుల్ మైండ్ తోటి ఇతరులను క్షమించేవారుగా, ఇతరుల కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. ఎంతసేపు మన కుటుంబీకులతోటి, మన తెలిసిన వారి, మన స్నేహితుల కొరకే కాదు, మరి కష్టంలో ఉన్నవారికి, ఇతరుల కొరకు, మన శత్రువుల కొరకు మనము ప్రార్థన చేయాలి. అదే నిజమైన క్రైస్తవత్వం. మరి అటువంటి క్రైస్తవులంగా మనము మారాలని ఈ మండల కాలంలో మన దృష్టి సిలువే నాశర నాయనోరా అని
అలా ఆ సిలువ వైపు చూచు కొలది ఆ విధంగా మనము సిలువ వైపు మన దృష్టిని సారించి ఈ 40 దినాలు ముగిసే సమయానికి మనలో కూడా ఒక మంచి మార్పు కలిగి గొంగళి పురుగు మరి ప్యూపా దశలోకి వెళ్ళి అదంతా అయిపోయిన తర్వాత చక్కటి రంగురంగులు కలిగిన సీతాకోక చిలుక ఏ విధంగా బయటకు వస్తుందో మనము కూడా క్రీస్తు పునరుత్థానుడయ్యేటప్పటికి అటువంటి మార్పు కలిగిన జీవితంతో మనము కూడా ప్రాక్టికల్ క్రిస్టియన్స్గా మనము మారవలనన్నదే ఈ శ్రమల కాల ధ్యానముల యొక్క ముఖ్య ఉద్దేశము. నేను ఇంత మరి వర్క్ చేసి చెప్తున్నది కూడా నా యొక్క భారం ఏంటంటే ఈ యొక్క మర్మాలన్నీ నాకు తెలిసిన వారందరికీ నేను చెప్పాలి. నన్ను ఎక్కడికి ఇటువంటి విషయాలు చెప్పటానికి ఎవరు ఆహ్వానించరు. దానికి కొన్ని మరి బ్యారియర్స్ ఉన్నాయి. నువ్వు ఇక్కడ వరకే అని అన్ని బ్యారియర్స్ ఉన్నాయి. అయినా ఇవన్నిటిని ఛేదించి ధైర్యంగా ఈ మర్మాలు మీ అందరికీ నాకు తెలిసిన వారందరికీ తెలియజేయటమే నా యొక్క భారము. కాబట్టి నా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. మరి మనమందరము ఈ 40 దినాల్లో ఈ యొక్క వాక్యాల ద్వారా కొంతైనా మనము మార్పు కలిగిన జీవితాన్ని మరి కలిగి ఉండటానికి, క్రొత్తదనాన్ని కలిగి ఉండటానికి దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. Amen.